అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. నేను వరలక్ష్మి వ్రతం పూజా విధానం వీడియో పెట్టినప్పుడు అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు ఏం చేయాలి, అమ్మవారిని ఇప్పుడు కదపాలి, కలసం కింద బియ్యం ఏం చేయాలి, కలసం పైన కొబ్బరికాయ ఏం చేయాలి, ఇలా అనేక సందేహాలు నన్ను అడిగారు. వీటన్నిటికీ సమాధానంగా నేను ఒక వీడియో చేసి పెడుతున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు ఏం చేయాలి? మనకి పూజ పూర్తయిన తర్వాత దీపాలు కొండెక్కే వరకు ఉండి తర్వాత మనం నైవేద్యాల్ని తీయవచ్చు. వాటిని మనము మన కుటుంబ సభ్యులు తీసుకున్న తర్వాత ఇంకా మిగిలితే బయట వాళ్ళకి కూడా ప్రసాదంగా పెట్టచ్చు. చాలామంది వీటిని కదపకూడదు అనుకుని అలా ఉంచేస్తూ ఉంటారు. అవి మరునాడు మనం దేవుణ్ణి కదిపిన తర్వాత తీద్దామంటే ఎందుకు పని చేయకుండా పోతాయి. అలా చేయకుండా మనం వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. ఇక రెండో ప్రశ్న ఏంటంటే అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి? మనం అమ్మవారి పూజ శుక్రవారం చేసుకుంటాం కాబట్టి ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పీఠాన్ని కదపకూడదు. ఆ రోజు పొద్దున్న పూజ అయిన తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ స్నానం చేసి పూజ అనేది చేసుకోవాలి. ఇక మరునాడు ఉదయం కూడా మళ్ళీ స్నానం చేసి ముందు రోజు పెట్టిన పూలు, పత్రి వీటన్నిటినీ కూడా తొలగించాలి. ఎందుకంటే ఒక రాత్రి గడిచిన తర్వాత వాటిని నిర్మాల్యం అని అంటారు. వాటిని ఉంచితే దేవునికి చాలా బరువు అని చెప్తారనమాట. అందుకని వాటిని అన్నిటినీ తీసి కొత్త పువ్వులతో పూజ చేసి అమ్మవారికి ఉప్పు వేయకుండా పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత మనం వెలిగించిన దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారి పీఠాన్ని మనం కదపవచ్చు. పీఠం కదిపిన తర్వాత మనం పూజలో పెట్టినవన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక మూడవ ప్రశ్న ఏంటంటే కలసం పైన పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలి? ఆ కొబ్బరికాయని కొట్టుకుని మనం ఇంట్లో వాళ్ళం ప్రసాదంగా తీసుకోవచ్చు. అలాగే ఎవరైనా పిల్లలకి బయట వాళ్ళకి కూడా పంచిపెట్టవచ్చు. లేదంటే దాంతో ఏదైనా తీపి పదార్థం చేసి కూడా పంచిపెట్టవచ్చు. అంతేకాని దాన్ని పచ్చళ్ళ కోసం, కూరల కోసం వాడుకోకూడదు. ఇక నాలుగవ సందేహం ఏంటంటే కలసంలో నీటిని ఏం చేయాలి? ఈ నీటిని ఆకుతో కొద్దిగా తీసుకుని మనపైన, కుటుంబ సభ్యులపైన చిలకరించి మిగిలినవి ఇంట్లో 4 మూలలా చల్లుకోవాలి. మిగిలిన నీటిని తులసి మొక్కలో కానీ పచ్చని చెట్టు మొదట్లో కానీ వేసుకోవాలి. ఇక తర్వాత సందేహం ఏంటంటే కలసం కింద పోసిన బియ్యాన్ని ఏం చేయాలి? ఈ బియ్యంతో పరమాన్నం కానీ పొంగలి కానీ చేసుకుని ప్రసాదంగా తీసుకోవాలి. ఇక తర్వాత సందేహం ఏంటో చూద్దాం. కలసం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ని ఏం చేయాలి? దీన్ని మనం దాచుకోగలిగితే బీరువాలో దాచుకోవచ్చు, లేదంటే మన ఇంట్లోనే కుట్టించుకోవాలి. ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే చివరిగా ఇంకొక విషయం, మనం పూజ అయిన తర్వాత పూలు, పత్రి, పూలదండలు వీటన్నిటినీ తీసేస్తాం కదా, వీటిని నిర్మాల్యం అంటారు. వీటిని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పారే నీటిలో కానీ ఎవరూ తొక్కని చోట పచ్చని చెట్టు మొదట్లో కానీ వేయాలి. నాకు తెలిసినంత వరకు కొన్ని సందేహాలు తీర్చడానికైతే ప్రయత్నించాను. ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.